లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మీ కంటిన్యూగా మీ మీ షెడ్యూల్ ఉండి మీ కాల్ షీట్లు ఉండి ఒక వారం రోజులు 8వ రోజు ప్రభాస్ సీన్ కనుక లేకపోతే సెట్లో ఇబ్బంది పడేవాళ్ళు అంట అంతా డైరెక్టర్. ఆనెస్ట్లీ స్పీకింగ్ 13 రోజులు క్యారెక్టర్లు 20 రోజులు అయిపోయి ఇందులో లేడు కదా సరే పెట్టండి రమ్మన్నాడు షూటింగ్ రమ్మనండి అని ఇట్లాగే నాకు హరిశంకర్ గారు అయితే అసలు గబ్బర్ సింగ్ అంతా నాకు అన్ని రోజులు డేట్స్ లేవు. ఓకే, ఆయన కావాలని పెట్టేవారు. పైగా ఒక ఇంప్రెషన్ నా మీద అదే వాళ్ళు దయ అనుకోవాలి నాకు. అంటే బాగా హరీష్ శంకర్ని బాగా మీరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట మీ కబుర్లతోటి. ఆయన pretty వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు సార్. డైరెక్టర్స్ అంటే మనం అనుకుంటాం కానీ పేరు వచ్చిన తర్వాత మనం ఓకే, పేరు రాకుండా కష్టపడే వాళ్ళని రోజు చూస్తాను. వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు చూస్తుంటే మనకి ఎంతో కొంత రాముడికి ఉడత సహాయంలాగా మన వరకు మనం వచ్చినందుకు సరదాగా వాళ్ళని నవ్వించగలిగితే, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే, వాళ్ళు బాగుంటే ఒక 10 మందికి 100 మందికి పని వస్తుంది కదా అనే కాన్సెప్ట్ అంతే. సినిమా ఏదన్నా హిట్ అయిందంటే ఎక్కువ శాతం హీరోలు కొట్టేస్తారు క్రెడిట్. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీద పెడతారు కదా. సో అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ అది అంతే డైరెక్షన్ అనేది. అంతే సార్. సో మీకు బాగా క్లోజ్ అయినటువంటి డైరెక్టర్స్ ఎవరు హరీష్ కాకుండా? నాకు చాలామంది క్లోజ్ అండి. ఇప్పుడు పరశురామ్ గారు, బుజ్జి గారు, అండ్ ఫస్ట్ ఇంకా రాజమౌళి గారు అయితే ఇంకా బాగా క్లోజ్. తర్వాత ఆయన స్టేజ్ మారిపోయింది. వినాయక్ గారు, ఇంకందరూ కరుణాకరన్ గారు, ఇంకందరు డైరెక్టర్స్ బాగా క్లోజ్. అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్. అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇది అయిపోతున్నాం అని వాళ్ళకి అది ఉండదు. ఆ సెట్ వరకు వాళ్ళ మూడు, వాళ్ళ టైము, వాళ్ళు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం. వినాయక్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని. వినాయక్ గారు అయితే అసలు మేము యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. అసలు యోగి షూటింగ్ అప్పుడు మేము ఇద్దరమే ఖాళీగా ఉండేవాళ్ళం. ఆయన షార్ట్లో ఉండేవాడు, 9 షార్ట్లో ఉండేది, యూనిట్ అంతా వర్క్లో ఉండేది. వినాయక్ గారు ఆయన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు, సాంగ్ అవుతుంది. సో ఆయన నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుకున్నాను. మన ఇద్దరం ఖాళీగా ఉన్నాం సీన్ ఎక్కడ అనేవారు. అది సార్ ఏదో అక్కడే సాంగ్ జరుగుతూ ఉంటుంది, మన పనేం లేదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటే. ఇప్పుడు ఫుడ్ ఇక్కడ సరిపోవట్లేదు, లొకేషన్ చాలా దూరంగా ఉంది, కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తెస్తే సరిపోద్దని ప్రొడ్యూసర్ అంటే పోనీ ఆ పనైనా చేద్దాం పదా మనం వెళ్ళి తెచ్చేద్దాం అంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టి అది కూడా జరిగింది లిటరల్గా. అస్సలు వినాయక్ గారు అసలు మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు మాకు అస్సలు. ఇంకా ఆయన ఈవినింగ్ 6:30, 7కి ఆయన మాట్లాడడం మొదలెడితే అసలు ఆ పేరులోని ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ. సీనా ఇట్రా, సీనయ్య ఇట్రా, ఆయన ప్రభాని ముద్దుగా పిలుస్తారు. ఆయన మాట కానీ అంటే ఆయన అంటే మాట్లాడితే టైం తెలీదు. నాన్ స్టాప్గా మార్నింగ్ 6:30 అయిపోయిందో తెల్లారిపోయింది అనిపిస్తుంది. అంత దీనికి టైం పాస్ అయిపోద్ది ఇంకా. సో అందరితోటి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు. అంతే అదే. సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి, అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా. నేను పర్టికులర్గా డబ్బులకి ప్రయారిటీ ఇవ్వను సార్. ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు. ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్. అండ్ అప్పుడులో నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం మళ్ళీ మటనో చికెన్కో, మళ్ళీ రాత్రి మందుకి, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్ పోతే అది ఇచ్చే 10-20 ఒక లెక్కతో వెళ్ళిపోద్ది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువే కదా. ఇప్పుడు ఆదివారం పడింది నాకు దోల వెళ్ళిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇది రాత్రి తెచ్చుకోవాలి, ఫుడ్ పెట్టాలి. మళ్ళీ మీ శరీరం ఇంత దాన్ని తట్టుకునేదే ఏమో తట్టుకుంది సార్. ఇప్పుడు నాకు షటిల్ ఆడతాను. అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊర్లో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫోన్లు ఈ టీవీలు అప్పుడు లేవు. మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే. సన్ను గిన్ను గట్టిగా తగిలేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇప్పుడు పట్టప్పని వెళ్ళేది రేపు అసలు
ఎల్లుండి వెళ్ళొచ్చులే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది. ఒకటి రెండు సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు ఉమ్. అసలు అంటే వ్యసనం అలాంటిది. అదే అదే థింగ్ ఏంటంటే వ్యసనంకి తెలియదు అది మూర్తి గారు బ్యాక్ ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు కదా. వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పని చేయడం, బ్యాక్ ఉన్నట్లయితే ఇక అది కూడా ఉండేది. ఆయన్ని పని చేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట అదొక్కటే ఆడికి ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు. నేనేంటి మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయంలో ఇంకా 600 ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగను ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను. మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 hour మాత్రం నాకు ఇచ్చేయాలి. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్. అది అలాగా ఎడిక్షన్ అయిపోయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయనతో అసలు ఆయన అసలు భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. ఆ. ఆయన మామూలుగా జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు వేరే అలాంటి వాడినే ఎవరు ఆవు అంటే సార్ క్యారవాన్ ఎక్కేస్తాను. అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేసుకొని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్ అది. ఈ సినిమాలో మంచి సీన్ ఉంది. అట్లా సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీనే పడింది కదా కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడలో ఫుల్ లెంగ్త్. అవును. ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే మీరు చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంటే అంత భయంతో నువ్వు పని చేస్తావు. దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పని చేయాలి, ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకొని వాడికి ఇది కావాలి ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు. యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పిల్లలతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. అదే నేను ఇంత పెంచాను, ఆడికి ఇన్ని చేశాను వచ్చింది అంతా ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి పుత్తడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. అది కామన్ థింగ్ సార్. అదే అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు. ఆయన అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం? అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాడు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు? నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి. నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో ఎక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు, రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా.
సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంటే. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి, చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, మీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్, మ్యూచువల్గా. మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత, మిర్చి ప్యారలల్ గా షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక వెరీ బిజీ. ఓకే. సో అవుట్డోర్లు, అటు ఇటు తిరగడాలు, ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. అండ్ మారుతి ప్రభాస్ గారిది, అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్తో చేయటమా, అంతేనా? అంతే, మిర్చి తర్వాత మళ్ళీ లేదు, చేయలేదు. ఏ సినిమాలో కనిపించాల ప్రభాస్ తోటి మీరు. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత 8 years అని 8 years. సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని? లేదండి, నేను ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడే కదా. ఓకే, 4-5 years. సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది, సర్జరీకి. బాగుందా ఇప్పుడు? బాగున్నారు ఆయన పర్ఫెక్ట్ ప్రభాస్ గారు? మీరు కూడా వెళ్ళొచ్చారుగా. అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే ఆయన ఉండలేకపోయారా? చూడకుండా ఉండలేకపోయారా? ఎందుకని అట్లా? మేము ఉండాలి కదా పక్కన. మీరు ఒక్కరే వెళ్ళారా, ఇంకెవరైనా? చాలా మంది. ఓకే, ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా? ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు? అంటే ఉంటుంది, టీం ఉంటుంది, ఫ్రెండ్స్, స్టాఫ్ అందరూ ఒకటే. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు అది? ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉన్నాయి. రిలీజ్ ఉంది కదా సలార్. సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ శ్రీను జీవితం నడిచిపోతా ఉంది. సో 20 ఏళ్ళు చూసుకుంటే మీ ఆశీర్వాదం వల్ల. మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే. అదే ఏమి అచీవ్ చేశారు మీరు? అంతే కదా సార్, నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా. లేదు, అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా, నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్. దట్స్ వాట్ నేను అనుకునేది. ఏమన్నా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటివి ఏమన్నా? నేను షటిల్ ఆడుతాను సార్, అందులో గోల్స్ ఉండవు. ఫుట్బాల్, హాకీ అట్లా ఉంటే గోల్స్. మళ్ళీ ఇక్కడ తెరస్ ప్రభాస్ శ్రీను వచ్చేసాడు. డ్రీమ్ రోల్ ఏంటని అడుగుతారు. నాకు డ్రీమే రాదు, రోల్ ఏమవుతుంది. అదే, పాప గురించి ఏమైనా కలలు కంటున్నారా? అంటే పాపకి ఏం లేదు సార్. నాకు పాపకి చాలామంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాసలేకు ఆడపిల్ల పుట్టింది, డబ్బులు దాచుకో, రేపు పొద్దున్న ఇదే మంచి క్యారెక్టర్లు చేసి డబ్బులన్నీ దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలని. ఏం చేయను, ఇది నా దగ్గర ఉంటే అది దాంది. నేను బాగా సంపాదించి ఎంత ఉంటే అది దాందే. నా భార్యకి నాకు ఏం అక్కర్లే. ఒక చిన్న సైకిల్, మార్నింగ్ ఎంతో కొంత బ్యాంకులో వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మోతీనగర్ ఫ్లాట్లోనే ఉంటా. బ్రహ్మాండంగా లాగా, సంతానం లాగా అంతంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చినా నేను అక్కడే ఉంటా. ఓకే, సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు. ఇచ్చినా అన్నాను సార్. అదే అంటే ఇచ్చిన ప్రస్తుతానికి కొంచెం తక్కువ ఇచ్చిన అంటే ఇది నాకు చాలని. చాలా, అదే ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటా. అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా కానీ అలాగే ఉంటారని చెప్తున్నారు. సింపుల్గా, సింప్లిసిటీ ఇష్టం బేసికల్గా. అలాగని మనం ఏమీ లేకుండా, మన నీడ్స్ లేకుండా ఉండడం నాకు కూడా అది నాకు కాదు. నేను కావాల్సినట్టు మా వైఫ్ ఈజ్ వర్కింగ్, సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది. ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ. అది సపరేట్గా ఉంటుంది, తన ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంది. అది ఆఫీస్కి వెళ్తారు, చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు. ఓకే, షీఈ్ అ డాక్టర్, న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెన్సీ అంతా షీ విల్ టేక్ కేర్ ఆఫ్. పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ, షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి. సో పాపకి ఏం ఇబ్బంది లేదు? పాపకి ఏం ఇబ్బంది లేదు, బాబుకి అసలు ఇబ్బంది లేదు. సో క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది. అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళటమే, హ్యాపీగా అలా గడవడమే ఇష్టం. ఉన్నంత వరకు ఉన్నట్టుంటే చాలు సార్. చాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. చాలా విషయాలు చాలా సరదాగా టైమే తెలియని విధంగా గడిచిపోయింది మనకి. సో చాలా విషయాలు అట్లా లైటర్ వ్యూలో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని మీ ఇంట్రెస్ట్ కూడా నేను చూశాను. అంటే ఎక్కడ కూడా
వేరే టాపిక్స్లోకి వెళ్ళకుండా ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను. ఓకే. చాలామంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ అటెళ్ళి ఇటెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు, మీరు వీరి కోసం ఏమనుకుంటున్నారు, ఇలా అనుకున్నాడు మీకోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర. అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవర్ అర్థం కాంప్లిమెంట్. బట్టే కదా మన ఫేస్ ఉంటుంది. అవును, అదే కదా. కాదు ఫేస్ పెట్టి మనం ఎట్లయినా అదే, ఎట్లయినా అదే, ఏదైనా అదే కనిపిస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.